హాయ్! నేను మీ రవికుమార్‌ని. లాస్ట్ వీడియోలో మీకు ఐటీలోకి వెళ్ళాలి అంటే చాలా మంచి అవకాశం అని చెప్పాను. సరే సార్, మీరు మంచి అవకాశం అని చెప్తున్నారు. కానీ ఐటీలో వెళ్ళాలంటే చాలా సాఫ్ట్‌వేర్ కోర్సెస్ ఉంటాయి. అందులో మనం ఏం తీసుకోవాలి? మనకెలా తెలుస్తుంది? సో, నేను ఒక చిన్న ఫార్ములా చెప్తానండి. ఈ ఫార్ములాని అర్థం చేసుకొని దానికి సూట్ అయ్యే విధంగా ఒక మంచి కోర్స్‌ని మీరు తీసుకోండి. ఎలా అంటే మీరు చేసే కోర్సు ఎప్పుడూ కూడా ఈజీగా ఉండాలి. కోడింగ్ లాంటివి చూజ్ చేసుకోవద్దు. ఈజీగా ఉండాలి. ఇంకొకటేంటంటే, మీరు చేసే కోర్సు చాలా తక్కువ మందికి తెలిసుండాలి. అంటే చాలా లేటెస్ట్‌గా ఉండాలి. దానితో పాటు మీరు చెయ్యబోయే కోర్సు డిమాండెడ్ అయి ఉండాలి. ఇది డిమాండ్ ఉందా? లేదా? అని ఎలా తెలుస్తుంది? సింపుల్‌గా నౌకరీలోకి వెళ్లి, మానిస్టర్‌లోకి వెళ్ళో, లేదా ఇండీడ్‌లోకి వెళ్ళో కొంత ఎక్స్‌పీరియన్స్ పెట్టి, ఆ కోర్స్ మీద కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది. అది డిమాండ్ ఉందా? లేదా? అని. అంటే డిమాండ్ ఉన్న కోర్స్ తీసుకోవాలి. దానితో పాటు ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారో, ఆ ట్రైనర్ మీకు సపోర్ట్ చేసేలాగా ఉండాలి. అంటే ఏదైనా డౌట్స్ వచ్చినా, సో జాబ్ వచ్చిన తర్వాత కొంచెం ఏదన్నా స్ట్రక్ అవుతున్నా, మనకు హెల్ప్ చేసే నేచర్ ఉన్న ట్రైనర్ దగ్గర నేర్చుకునే సిట్యుయేషన్స్‌లో మీకు ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా కోర్స్ చూజ్ చేసుకోవాలి అంటే లేటెస్ట్, డిమాండెడ్, ఈజీ అండ్ సపోర్టింగ్ టూల్ తీసుకోవడం వల్ల మీకు 100కి 90% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థాంక్ యూ.